నేను ఇన్ని చార్ట్స్ ఓపెన్ చేశాను. నేను నా ప్రీవియస్ లైన్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. సో క్లియర్గా ఉండాలని చెప్పి నేను లెవెల్స్ గీయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, మనకి ఇది ఒక కీ లెవెల్ అవుతుంది. ఇక్కడ డ్రా చేశాను. మార్కెట్ ఇక్కడికి వస్తే మనం దీన్ని సపోర్ట్ కింద చూసి విల్ ట్రై టు టేక్ ఏ 1 minute ట్రేడ్. బట్ ఇంకా టైం ఉంది. ఇది కీ లెవెల్ అవుతుంది, ఎందుకో చెప్తాను. ఓకే, అండ్ దట్స్ ఎ గుడ్ కీ లెవెల్ యాక్చువల్లీ. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి బయస్ 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 రైట్, ఇదంతా బయస్ అప్ ట్రెండ్ వెళ్ళింది. ఈ లెవెల్ నుంచి సడన్ గా కిందకు వచ్చారు. ఈ క్యాండిల్లో ఏమైంది అంటే ఈ రెడ్ క్యాండిల్ మీరు చూస్తే లాంగ్ విక్ క్యాండిల్ అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఇక్కడికి బయర్స్ ఎప్పుడైతే మార్కెట్ కి ఇలా వస్తున్నారో ఇక్కడ దాకా వచ్చారు కదా, కానీ ఈ రీజియన్ లో ఆల్రెడీ సెల్లర్స్ వెయిట్ చేస్తున్నారు కింద రావడానికి. ఆల్రెడీ ఉన్నారు సెల్లర్స్, దట్స్ ద లెవెల్. సో ఏం చేశారో మీరు ఈ క్యాండిల్ లోనే చూస్తే లాంగ్ విక్ అంటే సెల్లర్స్ కింద పుష్ చేశారు బయర్స్ ని, చాలా దారుణంగా పుష్ చేసి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చారు. ఈ విక్ చూస్తే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెల్లర్స్ అన్నమాట. చాలా ఇక్కడ నుంచి వెళ్ళిన క్యాండిల్ గ్రీన్ ఇలా పుష్ చేసి కింద రెడ్ ఫామ్ అయింది. అంటే ఆ లెవెల్ చూసారు ఎంత పవర్ఫుల్ లెవెల్, అంత సెల్లర్స్ ఉన్నారు. సో అదే లెవెల్ కి ఇప్పుడు మార్కెట్ వస్తే అంటే నేను అంటుంది ఏంటంటే ఇంతమంది సెల్లర్స్ వచ్చేసారు ఆల్రెడీ, బట్ దేర్ విల్ బి కొంతమంది సెల్లర్స్ ఉంటారు. ఈ సెల్లర్స్ యొక్క ఎఫెక్ట్ ఒక క్యాండిల్ మీద మనకి 1 minute మీద స్టడీ చేయాలి కాబట్టి ఒక 1 minute రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ మీద మనం ట్రేడ్ చేయడానికి ఉపయోగిద్దాం. చూద్దాం, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కెట్ బట్టి. ఓకే, అనలైజ్ చేద్దాం ఈ లెవెల్ కి మార్కెట్ వస్తే అలా బిహేవ్ చేస్తుందని. బాగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఒకటే కాదు, ఎలా ఫామ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, క్యాండిల్ యొక్క సైకాలజీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి వీక్నెస్ ఉంది, కానీ ఇది మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ వస్తుంది. ఒకవేళ ఇదే క్యాండిల్ ఇప్పటికి ఇక్కడ టచ్ ఉంటే నేను డెఫినెట్ గా డౌన్ సైడ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇంకా 30 seconds ఉంది ఇంతకుముందు. కానీ ఈ క్యాండిల్ టచ్ చేయలేకపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ గ్యారంటీగా ఈ క్యాండిల్ అయిపోయాక నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ ఈ లెవెల్ కి టచ్ చేస్తే నేను వెంటనే డౌన్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకుంటా 1 minute లో. ఎందుకు అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ లెవెల్ మీద ఇంకా సెల్లర్స్ కొంతమంది ఉంటారు. అట్లీస్ట్ ఒక రెడ్ క్యాండిల్ అని వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సెల్లర్స్ అందరూ ఇక్కడే కూర్చున్నారు కాబట్టి. అయిపోయింది, దిస్ ఇస్ ద రన్నింగ్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఇక్కడ టచ్ అయితే మనం సెల్ సైడ్ 1 minute లో చూద్దాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓకే, కానీ చాలా పవర్ ఉంది, నేను తీసుకున్నాను. లెట్స్ సీ హౌస్. ఏం పర్లేదు, లాస్ అయినా లాస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ అనాలిసిస్ చూద్దాం మనం. మీరు చూసారా నేను చెప్పింది? ఈ లెవెల్కి వచ్చాక మనకి ఓకే బయర్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నారు, నో ప్రాబ్లం. మీరు ముందు నా వీడియోస్ చూసుంటే ఇది గ్రీన్ కింద క్లోజ్ అయినా నెక్స్ట్ ఇది మనం డెఫినెట్ గా రెడ్ కింద తీసుకుంటాం యాజ్ ఏ రివర్సల్ క్యాండిల్, అంటే చిన్న రిట్రేస్మెంట్ క్యాండిల్ లాగా అనమాట. ఓకే, hope this will close below the level. If it didn't, the next one will be red for sure. Let's see. Okay, yeah, చూసారా? Good. Okay. Yeah, that is the power of the level. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది కూడా రెడ్ తీసుకుంటా. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఈ ప్రీ క్యాండిల్ మీద ఈ లెవెల్ చూసారు, ఈ లెవెల్ ఎంత పర్ఫెక్ట్ గా రెస్పెక్ట్ చేసిందో. మనం తీసుకున్న లెవెల్ దగ్గరే వచ్చే క్యాండిల్ అది మాత్రం క్రాస్ అవ్వదు, ఎందుకంటే సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారు, అది క్రాస్ చేయలేదు అంత ఫాస్ట్ గా లెవెల్. ఓకే, సో నేను అందుకే ఆ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ గా తీసుకున్నాను. మనం ఇందాక ట్రేడ్ అయ్యాం, దట్ ఈస్ కాల్ విత్ సేఫ్టీ మార్జిన్ లా ట్రేడ్ తీసుకోవడం అనమాట. సో ఇది అయ్యాక డెఫినెట్లీ ఈ క్యాండిల్ అనేది రెడ్ అవ్వాలి. సో చూద్దాం ఏమవుతుంది. ఇంకా నాకు ఏంటంటే ఇక్కడ బయర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, అది మనం మిస్ చేసాం చూడలేదు. సో ఇలా నా వీడియో మెయిన్ చేసిన ఇంటెన్షన్ ఇదే, మీరు అర్థం చేసుకుంటారు నేర్చుకుంటారు అనేసి. ఓకే, ఇక్కడ బయర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యింది. సో మోస్ట్లీ ఒకవేళ ఇది ఫెయిల్ అయితే విల్ టేక్ ద నెక్స్ట్ వన్, నో ప్రాబ్లం. అరే ఇక్కడ తీసుకుంటే చాలా కింద పడింది, యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవాలి.
ఒకవేళ మళ్ళీ పైకి వస్తే నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుంటా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ గివ్ ఫ్యూ సెకండ్స్. ఇక్కడ తీసుకోవాలి. దాని మార్కెట్ చాలా సడన్ మూవ్మెంట్ వల్ల కింద ప్లేస్ అయింది. బట్ దిస్ విల్ బి ఎ రెడ్. ఆల్రైట్, లెట్స్ సీ. ఇది అయిపోనియండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 రిపీట్ చేశాను. ఇక్కడ విన్ అయ్యాం, ఇక్కడ లాస్ అయ్యాం, ఇక్కడ లాస్ అయితే ఇక్కడ ఎలా ట్రేడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఎందుకు తీసుకున్నాను ఇక్కడ అనేది కూడా చెప్తాను. అందుకే నేను టూ ట్రేడ్స్ తీసుకున్నాను ఇమీడియట్ గా. నాకు డెఫినెట్ గా తెలుసు ఇట్ విల్ బి రెడ్ క్యాండిల్ అని. బట్ మీరు అనొచ్చు ఇక్కడ నీకు రెడ్ అని తెలుస్తా, ఈ రెండు దగ్గర ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అనేసి. అలా కాదు, వీటి బిహేవియర్ బట్టి క్యాండిల్ నేను గెస్ చేయగలుగుతాను. ఈ 3 అవుతుందని నేను ఇది చెప్పలేను. చూసారా వినయం? ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బయస్ ఎంటర్ అయ్యారా? ఇది మనకి ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం, రైట్? ఈ లెవెల్ ఏమైంది? నేను ఏం చెప్పాను? ఒక గ్రీన్ క్యాండిల్, ఏదైనా క్యాండిల్ ఈ లెవెల్ టచ్ అయినప్పుడు నేనేం చెప్పాను, ఒకవేళ పైకి వెళ్తే, ఈ లెవెల్ క్రాస్ అయ్యి కొద్దిగా పైకి వెళ్తే డెఫినెట్ గా ఒక సెల్లింగ్ క్యాండిల్ మనకి ఇక్కడ చూసే అవకాశం ఉంది అని చెప్పాను. ఎందుకంటే ఇది సెల్లర్ ఏరియా కాబట్టి. సో ఏమైంది, ఇక్కడికి వచ్చినప్పుడు మనం తీసుకొని ఉంటే ఈ క్యాండిల్ లో చెప్తున్నాను, ఈ క్యాండిల్ ఫార్మేషన్ లో మనం ఈ లెవెల్లో కనుక ఎక్కడైనా తీసుకొని ఉంటాయి, అంటే ఈ లెవెల్ పైన ఎక్కడ తీసుకొని ఉన్నా, నేను చెప్పాను గంటకి లెవెల్ కిందే క్లోజ్ అవుద్ది. ఎందుకంటే సెల్లర్స్ ఉన్నారు కదా, కొంత పవర్ అయినా చూపిస్తారు, మినిమం టు మినిమం. అది దిస్ ఇస్ ద రిజెక్షన్ అనమాట. రిజెక్షన్ మీద మనం విన్ అవుతున్నాం సేఫ్టీ మార్జిన్ తో. సో మనం ఇక్కడ తీసుకున్నాం, క్యాండిల్ లెవెల్ కింద క్లోజ్ అయింది, విన్ అయింది. ఇది ఫస్ట్ ట్రేడ్. తర్వాత నేను ఇమీడియట్ గా దీనికి సెల్ సైడ్ తీసుకున్నాం ఈ క్యాండిల్ మీద, బట్ లాస్ అయ్యాం. ఎందుకు లాస్ అయ్యాం అంటే అది మన చేతుల్లో లేదు. ఎందుకు లాస్ అయ్యాం, జనరల్ గా ఈ క్యాండిల్ రెడ్ అవ్వాలి, బట్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ గ్రీన్ అయింది. దట్స్ ఓకే. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ ని మనం చెప్పేస్తే అయిపోదు, మార్కెట్ బట్టే మనం మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమైంది, ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రైట్? కానీ ఇక్కడ మీకు చెప్పాను నిన్న కూడా, ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్, విక్ లేదు పైన కూడా. సో ఇది ఇలాంటి ఫేస్ లో, ఇలాంటి ట్రెండ్ లో అండ్ ఈ లెవెల్ మీద మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సి అంటే, ఇంత కంప్లీట్ క్యాండిల్, స్ట్రాంగ్ హెల్తీ క్యాండిల్ ఉంటే ఈ సినారియోలో మాత్రమే లెవెల్ దగ్గర వచ్చింది. కాబట్టి ఇది వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ ఎగ్జాషన్ క్యాండిల్. ఎందుకంటే బయర్స్ ఇక్కడ నుంచి చూసారా, వాళ్ళదే పవర్ తక్కువ ఉంది, పెంచారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెంచి తీసుకెళ్లారు, ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేశారు. ఈ లెవెల్ క్రాస్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం పవర్ వాడేశారు బయర్స్. అంటే ఇది ఆప్షన్ ఇక్కడ ఇంకా వాళ్ళకి లేదు. సో నెక్స్ట్ డెఫినెట్లీ ఒక్క క్యాండిల్ అయినా రెడ్ వస్తుంది. అందుకే మనం ఇమీడియట్ గా దీని బట్టి 2 ట్రేడ్స్ తీసుకున్నాం, విన్ అయ్యాం. ఐ హోప్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చార్ట్ లో కానీ ఎక్కడైనా వస్తే ఎక్స్ప్లెయిన్ మోర్ బెటర్. ఓకే, సో ఇక్కడ లాస్ అయ్యాం కదా మనం ఈ క్యాండిల్ మీద, నెక్స్ట్ దాని మీద మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, EOSD తీసుకున్నాం. మనకి మళ్ళీ కీ లెవెల్స్ డ్రా చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నాకు ఇక్కడ కీ లెవెల్ అంటే దిస్ వుడ్ బి వన్ ఆఫ్ ద కీ లెవెల్. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, కీ లెవెల్ ఉంది కదా అని చెప్పేసి మనం ఇలా క్యాండిల్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెవెల్ టచ్ అయితే బై సైడ్ తీసుకుందాం అని రెడీ అయ్యి తీసేసుకుంటే ఆల్మోస్ట్ లాస్ అవుతాం. అలా కాదు, నేను చెప్పాను లెవెల్ డ్రా చేయడం ఒకటి, దాని తర్వాత ఈ మార్కెట్ ఎలా ఫామ్ అవుతుందని మనం రీడ్ చేయగలగాలి. వీక్నెస్ ఉందా లేదా సెల్లర్స్ లో, ఎందుకంటే సెల్లర్స్ ఇలా వీక్ అయి వస్తే లెవెల్ నుంచి మనం బయర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సెల్లర్స్ ఇలా స్ట్రాంగ్ ఇది చూడండి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఏమవుతుంది, ఈ లెవెల్ ని బ్రేక్ చేసేస్తుంది. దిస్ లెవెల్ ఓంట్ రెస్పెక్ట్, ఈ లెవెల్ ఇంక రెస్పెక్ట్ చేయదు, బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతారు కిందకి. సో లెవెల్ గీయడమే కాదు, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఈ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎలా ఎంటర్ అయ్యారు సెల్లర్స్, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. సో మనం ఇక్కడ చూసుకుంటే నేనేం చెప్పాను, ఒక కీ లెవెల్ మనకి బై ఎక్కి చూడొచ్చు అనేసి. బట్ అబ్జర్వ్ చేస్తే సెల్లర్స్ ఇక్కడ దాకా స్ట్రాంగ్ వచ్చారు, ఇక్కడ నుంచి బయర్స్ ఆల్రెడీ ప్రెషర్ చూపిస్తున్నారు, బుల్లిష్ పవర్.
సో ఇక్కడ నుంచి కొంతమంది బయర్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు ముందే. ఎందుకు ఎంటర్ అయ్యారు అంటే ఇది ఇంకో కాన్సెప్ట్ ఉంటది. డిస్కౌంట్ అండ్ ప్రీమియం జోన్ అనేసి. సో ఇది యాక్చువల్‌గా డిస్కౌంట్‌లో ఉందన్నమాట బయర్స్‌కి. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఎంటర్ అవుదాం అని రెడీ చూపిస్తున్నారన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడి నుంచే పైకెళ్ళిపోదాం అనేసి. లేదు మళ్ళీ సెల్లర్స్ పుష్ చేసి ఇక్కడికొస్తే ఇమ్మీడియేట్‌గా మనం ఈ లెవెల్ దగ్గర బై తీసుకోలేం. ఎందుకంటే ఇక్కడ బయర్ స్ట్రెంత్ తగ్గిపోయింది ఆల్రెడీ. సగం మంది ఇక్కడ ఎంటర్ అయిపోయారు. ఇక్కడ ఎంటర్ అవుతారో లేదో మనకు క్లారిటీ ఉండదన్నమాట. సో లెట్స్ సీ అనలైజ్ చేద్దాం ఎలా ఉందనేసి. ఈ క్యాండిల్ చూస్తే చాలా ఫుల్ రెడ్. అంటే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రీన్ తర్వాత ఇక్కడ దాకా బయర్స్ తీసుకెళ్లారు కానీ సెల్లర్స్ దాన్ని దారుణంగా కింద పుష్ చేస్తున్నారు. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్లర్స్ ఇస్ మోర్. అది ఈజీగా అర్థమవుతుంది. సో ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ ఉన్నప్పుడు ఈ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేస్తది అని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? బ్రేక్ అవుతాది అని ఎంతమంది అనుకుంటున్నారు? బ్రేక్ అవ్వదు అని ఎంతమంది అనుకుంటున్నారు? చూద్దాం. నేను చెప్పినట్టు ఇంత ఎప్పుడూ చెప్పేటట్టు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి మనకి సేఫ్ సైడ్ వచ్చింది. ఇక్కడ బై సైడ్ ఎంటర్ అవ్వండి 1 మినిట్ కానివ్వండి. బట్ నేను ఎందుకు ఇక్కడ ఎంటర్ అవ్వలేదంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మధ్యలో బయర్స్ ఎంటర్ అయ్యారు. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి నేను నెక్స్ట్ రివర్సల్ గా ట్రేడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి మనం ఎంటర్ అవ్వాల్సి ఉండదు. ఎంటర్ అయితే విన్ అయ్యే వాళ్ళం. బట్ దిస్ ఇట్స్ ఓకే. మెయిన్ లాజిక్ దాని ఇంటెన్షన్ అర్థం చేసుకుంటే సరిపోతుంది మీరు వెనక్కి. ఇంకేం అవసరం లేదు. వీఆర్ విన్నింగ్ ట్రేడ్. ఎందుకంటే మనం ఇక్కడ ఎంటర్ అయ్యేవాళ్ళం. బట్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇదే కనుక ఇక్కడికి వస్తే ఈ లెవెల్ టచ్ అయితే ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం బై సైడ్. ఓకే, రీచ్ చేయాలి మనం. క్యాండిల్ రీచ్ చేయాలి పవర్ అంతా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది మీకు ఇప్పుడు చేయడం. సో నేను ఈజీగా ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తాను. ఆర్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఒకటి. లెట్ us వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో చూసారా బయర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు మధ్యలోంచి. ఇక్కడే మనం తీసుకున్న విన్ అయ్యేవాళ్ళం. బట్ స్టిల్ ఇక్కడ కూడా బయర్స్ ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ. ఈ లెవెల్లో ఉన్న బయర్స్ ఈ క్యాండిల్లోనే ఎంటర్ అయ్యి మనకి రిజెక్షన్ చూపించారు. ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయారు. సో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తే బై తీసుకునే ఛాన్స్ లేదు. సో ఇది వీ లాస్ ద ఛాన్స్. ఇంకోటి చూద్దాం. గుడ్. ఇక్కడ కీ లెవెల్ చూసారా, ఇది ఒక కీ లెవెల్ మనకి. ఎందుకంటే ఎంతమంది స్ట్రాంగ్ బయర్స్ సెల్లర్స్ ఇక్కడ నుంచి పుష్ చేశారంటే దిస్ ఇస్ కీ లెవెల్. ఇక్కడ కూడా చూసారు ఈ రెండు ఎంత బాగా రెస్పెక్ట్ చేసాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే దెన్ ఈ లెవెల్ నుంచి మనం సెల్ సైడ్ ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. టైం ఉంది. సో నెక్స్ట్ కీ లెవెల్ ఇదే చార్ట్ లో చూస్తే కిందన ఒకటి ఉంది. వెరీ గుడ్ సెల్లర్స్, వెరీ గుడ్ బై స్ట్రెంత్. ఓకే, ఇది ఒక గుడ్ కీ లెవెల్. ఇది కూడా కీ లెవెల్. ఇది కూడా వెరీ గుడ్ కీ లెవెల్. ఎందుకంటే ఈక్వల్ లోస్ ఉన్నాయన్నమాట. ఈక్వల్ లోస్ అంటే ఓకే, ఇది ఒకటి చెప్తాను సింపుల్ గా. ఈక్వల్ లోస్ అంటే ఏం లేదు. ఈ లో నుంచి ఇక్కడ నుంచి బయర్స్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. బయర్స్ ఇక్కడ దాకా వచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అంటే బయర్స్ సెల్లర్ సేమ్ లోస్ క్రియేట్ చేశారు. అంటే దీన్ని మీరు కొద్దిగా అడ్వాన్స్ వెళ్తే దీన్ని లిక్విడ్ అంటారు. లిక్విడిటీ అంటే మీరు ఎవరైనా ఫోరెక్స్ చేసిన ఏదైనా మామూలుగా ట్రేడింగ్ చేసిన వాళ్ళకి కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది స్టాప్ లాస్ అనేది. సో ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ బయర్స్ యొక్క స్టాప్ లాస్ కింద ఉంటాయి అన్నమాట. సో ఈ స్టాప్ లాస్ హంట్ చేయడం గ్యారంటీగా సెల్లర్స్ వస్తారు. మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ అని తీసుకునే పైకి వెళ్తారు. సో ఈక్వల్ లోస్ ఎక్కడున్నా ఇది ఒక మంచి లిక్విడిటీ ఏరియా. ఓకే, ఎంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వస్తుందో డెఫినెట్ గా ఈ లిక్విడిటీని అది స్వీప్ చేస్తుంది. ఒకసారి ఓకే, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కదా. ఇప్పుడు లిక్విడిటీ స్వీప్ అయిందా ఇంకా అవ్వలేదు, జస్ట్ టచ్ అయింది. స్వీప్ అంటే ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, వెళ్ళి పైకి వస్తే దాన్ని స్వీప్ అంటాం.
ఇంకా స్వీప్ అవ్వలేం. ఒక్కొక్కసారి టచ్ చేయనా చాలు వెళ్ళిపోతది. అంత పవర్ ఉంటదన్నమాట. ఎందుకంటే ఇక్కడ అందరు బయర్ స్టాప్ లాస్ ఉంచు సమ్మని ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది. చూ చూద్దాం. ఆహా! లేట్ ఎంట్రీ. ఓకే. నేను యాక్చువల్‌గా తీసుకోవాల్సింది మనం రెగ్యులర్‌గా తీసుకునేలాగే ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మనకు 30 సెకండ్స్ లాక్‌కి లెవెల్ కిందకొచ్చిందనేసి. ఓకే. ఎంట్రీ ఇక్కడ పడాలి. బట్ ఈ లెవెల్ పైన పడిపోయింది. లెవెల్ కింద ఎంట్రీ పడాలి. ఆహ్, చూద్దాం ఎలా ఉంటది ఈ ట్రేడ్ అనేది. ఇట్స్ ఎ విన్నింగ్ ట్రేడ్. యాజ్ యూజువల్ మీకు చెప్పా కదా! ఇదో గుడ్ కీ లెవెల్ రైట్? ఇక్కడ ఏమని చెప్పాను? దీనికి ఏంటి కీ లెవెల్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు యాక్చువల్ కీ లెవెల్ అంటే స్ట్రాంగ్ బై స్ట్రాంగ్ సెల్లర్స్. బట్ ఇది ఎందుకు ఒక కీ లెవెల్ అని నేను చెప్పానంటే ఈక్వల్ లోస్ అంటే లిక్విడిటీ ఉంది అని అర్థం. అంటే స్టాప్ లాస్‌లు ఉన్నాయి ఇక్కడ బయర్స్‌వి. బయర్స్ యొక్క స్టాప్ లాస్ ఉన్నాయి. ఈ స్టాప్ లాస్‌ని హంట్ చేయడం గ్యారంటీగా వస్తారు సెల్లర్స్. వచ్చారు. ఈ స్టాప్ లాస్‌ని హంట్ చేశారు. సో, అంటే ఏమైంది స్టాప్ లాస్‌లు హిట్ అవ్వగానే ఏమవుతది బయర్స్ ఎంటర్ అయిపోతారు వెంటనే. సో, అందుకే ఈ ఒక రెడ్ గ్రీన్ క్యాండిల్. చూడండి మనం 1 మినిట్‌కి మాత్రమే మాట్లాడుతున్నాం. మీరు చెప్పొచ్చు ఆపలేదండి ఇలా గ్రీన్ వచ్చేస్తే రాదు. ఇట్ డిపెండ్స్ అన్నమాట. సో, వి ఆర్ లుకింగ్ ఎట్ 1 మినిట్. సో, 1 మినిట్ 1 క్యాండిల్ గురించి నేను చెప్తున్నాను. ఈ స్టాప్ లాస్ హంట్ అయిందంటే డెఫినెట్‌లీ దేర్ విల్ బి ఎ గుడ్ గ్రీన్ క్యాండిల్ అండ్ వి గాట్ ఇట్. ట్రేడ్ విన్ అయ్యాం. సో, ఇదొక గుడ్ ఐ మీన్ నేను కీ లెవెల్స్ అన్నా ఇదొక వన్ ఆఫ్ ద కీ లెవెల్. సో, ఇదొక కీ లెవెల్ మనకి ఈ రోజు తెలిసింది. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లైవ్‌లో. లెట్స్ సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్. ఓకే. మంచి లెవెల్. మంచి లెవెల్. వెరీ గుడ్ లెవెల్. ఇది కొద్దిగా నేను పైకెళ్తే నేను డిఫరెంట్‌గా సెల్ సైడ్ చూస్తాను. బట్ కొద్దిగా పైకి రావాలి. ఇక్కడ దాకా వస్తే పైకి ఓకే. సెల్ సైడ్ తీసుకున్నాను. సేఫ్టీగా. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 మినిట్స్. లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్. బేస్డ్ ఆన్ దట్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. యాక్చువల్లీ దిస్ షుడ్ బి ఎ రెడ్ క్యాండిల్. చూద్దాం. Eight seconds more, 6 seconds more. 5, 4, 3. ఓకే. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ అరే! కొద్దిగా పైకి రానియండి. ఇది డెఫినిట్‌గా రెడ్ అవుతది. బట్ సేఫ్టీ కావాలి మనకి. ఇదే ప్రాబ్లమ్. ఐక్యూ ఆప్షన్‌లో ఇమ్మీడియేట్‌గా ట్రేడ్ తీసుకోవడానికి ఈ మనకి హైడ్ చేసేస్తారు బటన్స్. సో, ఒకవేళ ఇది పైకొస్తే నేను సేఫ్టీతో కిందకెంటాను. పైకి రావట్లేదు. ఆహా! ఓకే. బట్ స్టిల్ నాకు ఎంట్రీ దొరకలేదు. బట్ నేను చెప్పేది వినండి. ఇది రెడ్ అవుతది. ఎందుకు అవుద్ది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను మళ్ళీ ఇక్కడ ఇలా ఇస్తా. ఓకే. సో, మీరు చూసినట్టయితే మనకిది కీ లెవెల్ అని తెలుసు. వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యారు. సో, స్ట్రాంగ్ బయర్స్ మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు మీకేం చెప్పాను? మన కీ లెవెల్‌ని మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఇన్ని ట్రేడ్స్ మీరు విన్ అవ్వచ్చని నేను చెప్తాను చూడండి. నేను చెప్పినట్టు మీరు ట్రేడ్ చేస్తే. ఈ ట్రేడ్ ఇక్కడికి ఈ క్యాండిల్ చూసారు కదా! నేను ఈ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నా. యాహ్! ఈ క్యాండిల్ గురించి. ఈ క్యాండిల్‌లో గనక ఈ లెవెల్ క్రాస్ అయ్యాక 30 సెకండ్స్‌లో ఇంకా టైం ఉందనక మీరు ఎంటర్ అయిపోతే సెల్ సైడ్ ఇది విన్. కరెక్ట్? ఓకే. గుడ్. ఇది ఫస్ట్ విన్. మనం అనుకున్నట్టు. బట్ మనం అప్పటికి మార్కెట్ ఇంకా మనం అప్పటికి చార్ట్‌లో రాలేదు. సో, ఇది తీసుకోలేకపోయాం. నెక్స్ట్. సో, నెక్స్ట్ ఏంటి? ఇది యాక్చువల్‌గా రెడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సో, ఇది ఏమని చెప్పానో చిన్న రిజెక్షన్‌లో మనం తీసుకుంటామని ఇది విన్ అయ్యాం. ఇక్కడ ఈ సెల్లర్స్ క్యాండిల్ రావాలి. కానీ ఏమయ్యారు ఇంకా బయర్స్‌లో పవర్ ఉందన్నమాట. ఎందుకంటే మీకు చెప్తున్నా కదా! మనం క్యాండిల్‌ని రీడ్ చేయాల్సొస్తది. ఈ పవర్ చూసారా? ఇక్కడ నుంచి ఈ గ్రీన్ ఇంకా పెరిగింది. ఇక్కడ కొద్దిగా రిజెక్షన్ మన వల్ల వచ్చింది. సో, ఇంకా పవర్స్ ఉందన్నమాట. బయర్స్‌కి పవర్ ఉంది. సో, ఆళ్ళేం చేశారు? దీన్ని బ్రేక్ చేయగలిగారు.
ఇక్కడ బ్రేక్ చేశాక ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, రైట్? ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ క్యాండిల్. చాలా మంది నెక్స్ట్ ది బై తీసుకుంటారు, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి చాలా మంది ఈ క్యాండిల్ మీద బై సైడ్ వెళ్తారు, ఈ రెడ్ మీద. కానీ ఏమవుతుంది, నేను ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, రిట్రేస్మెంట్ అనేది ఉంటుంది, ఆర్ యూ కెన్ సే ఫేక్ బ్రేక్అవుట్ అని అంటారు, రిట్రేస్మెంట్ అంటారు, లేదంటే ఇక్కడ ఎంటర్ అవ్వాల్సిన సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారని కూడా అనొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా మెథడాలజీ అర్థం చేసుకోండి, క్యాండిల్స్ రీడ్ చేయగలిగితే యూ విల్ బి ఎ విన్నర్, దట్స్ ఆల్. దీనికి పేర్లు వేరే అంతే. ఈ లెవెల్ బ్రేక్ అవగానే నేను చెప్పాను కదా ఇది రెడ్ అవుతుంది అనేసి, కానీ ఎందుకు తీసుకోలేకపోయామంటే ఇది అయిన వెంటనే నేను జంప్ అవ్వలేకపోయాను, అప్పటికే మార్కెట్ రెడ్ ఇలా కిందకు వచ్చేసింది. నేను సేఫ్ జోన్ లో ఆడదామని వెయిట్ చేశాను కానీ పైకి రాలేదు అసలు. సో ఎంట్రీ దొరకలేదు మనకి, లేదంటే దిస్ వుడ్ బి అ ట్రేడింగ్ క్యాండిల్ అండ్ వీ వుడ్ హావ్ వన్. బట్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకొక ట్రేడ్ ఏమైనా కనిపిస్తే విల్ డూ ఇట్ అండ్ ఎండ్ దిస్ సెషన్. ఓకే, మనకి ఈ లెవెల్ డ్రా చేసుకున్నాం కానీ ఇది ఇంకా మార్కెట్ అక్కడికి రావట్లేదు. ట్రెండ్ లైన్ చూసారా, ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయితే కనిపిస్తుంది. ఈరోజు ఏంటో వెరైటీగా బిహేవ్ చేస్తుంది, ట్రెండ్ లైన్ గీసింది ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది. ఓకే, యూఐ కొద్దిగా గ్లిచ్ లేదు. ఇది ఒక గుడ్ ట్రెండ్ అండ్ రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. బట్ మీరు ఇప్పుడు గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోలేము. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మోస్ట్లీ అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ వెంటనే రెడ్ వస్తాయి. అంటే చూస్తే మీరు లెట్ మీ డ్రా, ఒక ప్యారలల్ ఛానల్లో ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయిన పైకి, గుడ్ బయర్స్ గుడ్ సెల్లర్స్, మళ్ళీ గుడ్ బయర్స్ గుడ్ సెల్లర్స్. కానీ ఇక్కడ చూసారా బయర్స్ పైకి వెళ్ళలేదు, అంటే దీని మీనింగ్ ఈ లెవెల్ వెళ్ళలేదు, సెల్లర్స్ రిజెక్ట్ చేస్తారు వెంటనే. మళ్ళీ బయర్స్ వెళ్దామని చూస్తున్నారు కానీ వెంటనే చూసారు ఇప్పుడు కూడా ఈ గ్యాప్ వెళ్ళలేదు, మళ్ళీ సెల్లర్స్ పుష్ చేస్తున్నారు. అంటే దాని మీనింగ్, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, మేబీ సెల్లర్స్ పైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేరు, అంటే సెల్లర్స్ బయర్స్ ని పైకి వెళ్ళనీయడానికి ఇంట్రెస్ట్ చెప్పలేదు. మేబీ సెల్లర్స్ పుష్ చేయడానికి చూస్తున్నారు మార్కెట్ ని, మేబీ అంటే ఇది సెల్లింగ్ పవర్ ఎక్కువ రావచ్చు ఇక్కడ నుంచి. అంటే ఈ లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా, ఇది బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఉన్నాయి అంతే, నేనేం చెప్పియట్లేదు కన్ఫర్మ్ గా, మనం క్యాండిల్స్ బట్టి అనలైజ్ చేసుకోవాలి. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోవచ్చు, చూద్దాం. ఇన్ మీన్ టైం ఇంకో చార్ట్ చూద్దాం. గుడ్ లెవెల్ నాకు ఎక్కడ ఉంది, లెవెల్ పాత లెవెల్స్ అనుకుంటున్నా, లెట్ మీ డిలీట్ ఇట్, సారీ ఇక్కడ ఉంది. వెరీ గుడ్ లెవెల్, స్ట్రాంగ్ బై స్ట్రాంగ్ సెల్లర్స్. మార్కెట్ కిందకు వస్తే మనకి ఇది ఒక వెరీ గుడ్ లెవెల్. ఓకే, యాక్చువల్గా ఇది చూస్తే ఇది రీటెస్ట్ అని మీకు చెప్పాను, సారీ రీటెస్ట్ అయిపోయింది, రీటెస్ట్ రెస్పెక్ట్ చేసింది, సో మళ్ళీ వస్తుంది. మళ్ళీ రీటెస్ట్ వర్క్ అవుతుందా అంటే మనం చెప్పలేం, ఎందుకంటే ఆల్రెడీ ఇదే క్యాండిల్ వచ్చింది, రీటెస్ట్ చేసింది, గ్రీన్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఎవరికి వచ్చినా మేబీ రీటెస్ట్ అవ్వచ్చు, లేదంటే బ్రేక్అవుట్ చేసి కిందకి వెళ్ళిపోవచ్చు. సో కొంతమంది మళ్ళీ వస్తుంది కదా ఇక్కడ బైక్ రెడీ అవుతారంటే చూసి జాగ్రత్తగా చూసి రెడీ అవ్వాలి మనం. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నారా, సెల్లర్స్ పెరుగుతుంది, వీక్ సెల్లర్ స్ట్రాంగ్ అవుతుంది, అంటే స్ట్రాంగ్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి ఈ లెవెల్స్ దగ్గర. అంటే నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో దట్ మీరు ఎవరు మిస్టేక్స్ చేయరు అనేసి.
మనకి ఇంకెక్కడ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు దొరకట్లేదు. వెయిట్ చేయాల్సి వస్తది. ఒక 10 మినిట్స్ దాకైనా. హ్మ్. ఇప్పుడు ఇదొక్కటే కాదులే. అయినా మీరు ఇలా కూడా గీయాలన్నమాట. ఇది ఇలా బిహేవ్ చేస్తుంది. హ్మ్. ఇలా చూస్తే మళ్ళీ మీరు ఇలా కొంతమంది ఈ పైన ట్రెండ్ లైన్ గీసి మేబీ ఐ మీన్ ప అప్ ట్రెండ్ అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతదంటే ట్రెండ్ రివర్సల్ అయిపోతూ ఉంటది. ఇలా కూడా మీరు ఒక ట్రెండ్ లైన్ గీసి ఉంటే చూసారా? ఇక్కడ బయర్స్‌ని ఇక్కడ సెల్లర్స్ రిజెక్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ చేశారు. సో, ఇది బ్రేకౌట్ ఇచ్చింది. చాలా మంది బైకెళ్ళే ఛాన్స్ ఉందిక్కడ. బట్ మోస్ట్‌లీ ఇట్స్ ఎ ఫేక్ బ్రేకౌట్. ఇది రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఒకవేళ ఈ క్యాండిల్‌లో నాకు ఇక్కడ ఎక్కడైనా సేఫ్ జోన్‌లో వస్తే నేను సెల్ సైడ్ వెళ్తాను. ఇంకొద్దిగా నేను ట్రై అయ్యాను. చూద్దాం ఏమవుతదో. ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో కూడా చెప్తాను. ఎందుకంటే నాకు ఫెయిల్యూర్ రీజన్ అర్థమవుతుంది. ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్. ఫెయిల్ అయితే గ్యారంటీగా ఇది 80-90% ఛాన్స్ ఇది డీప్ రెడ్ అవ్వాలి. వై యూ ఓకే. ఎందుకు నేను తీసుకున్నాను ఇక్కడ రెడ్‌కి? సింపుల్. మీకు చెప్పిన కాన్సెప్టే. ఇప్పుడు ఏంటి అందరూ ఈ రెండే గీస్తే పైన ఒక ట్రెండ్ లైన్, కిందన ఒక ట్రెండ్ లైన్. మీ అందరూ ఈ ఈ ఒకవేళ నేను ఈ ట్రెండ్ లైన్ లేదనుకోండి ఒక నిమిషం. లేదు అనుకుంటే మీరేమనుకుంటారు? ఇక్కడ ఇదొక సపోర్ట్. దీని నుంచి నాకు గ్రీన్ వచ్చింది. వెరీ హెల్తీ గ్రీన్. సో, నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ అవుతాది అని అనుకుంటారు చాలామంది. కరెక్ట్? సో, అదొకటి. అండ్ ఇప్పుడు నేను కాసిన ట్రెండ్ లైన్ మళ్ళీ విజిబుల్ పెడితే ఓకే. ఇక్కడ చూస్తే మీకేం కనిపించింది? ఈ ట్రెండ్ లైన్ తీసుకున్న వాళ్ళు గ్రీన్ వచ్చి హెల్తీ గ్రీన్ కన్నా బ్రేక్ వచ్చేసింది. లెవెల్ బ్రేక్ అయింది. సో, నెక్స్ట్ గ్యారంటీగా ఇంకొక క్యాండిల్ గ్రీన్ వస్తదని చాలా మంది ఇక్కడ బై ఎంట్రీకి వెళ్తారు. సో, మార్కెట్ ఏం చేస్తది? వాళ్ళని ట్రాప్ చేయడానికి సెల్లింగ్ క్యాండిల్ తీసుకొస్తది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అందరూ ఎంటర్ అయిపోయారన్నమాట. ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అనొచ్చు. డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఫేక్ బ్రేక్‌ఔట్ అంటారు. లేదంటే రిట్రేస్‌మెంట్ క్యాండిల్ అంటారు ఈ రెడ్‌ని. లేదంటే గ్రీన్ ఫేక్ బ్రేక్‌ఔట్ అని రెడ్ వచ్చిందంటారు. ఇట్ కెన్ బి మల్టిపుల్ వేస్. కానీ అనాలిసిస్ మాత్రం కరెక్ట్‌గా ఉంటే పేరు ఏదైతే ఏంటి మనం విన్ అవుతాం. ఇది చూసారా నేను ఎందుకు ఇదొక కీ లెవెల్. సెల్లర్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ కూడా సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సో, ఇక్కడ కూడా బయర్ బ్రేక్‌ఔట్ అయ్యేదని చాలా మంది ఏమనుకుంటారంటే బైకి వెళ్ళిపోదాం ఎందుకంటే బ్రేక్అవుట్ అని. కానీ ఇది ఏమవుతుందంటే సెల్లర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యారు. కాకపోతే ఇక్కడి నుంచి పుష్ ఎందుకు వచ్చిందంటే ఇది ఒక సపోర్ట్ ఈ పుష్ కొద్దిగా ఎక్కువ వచ్చింది అంతే. బట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ అలానే ఉంది. మీకు ఇందాక చెప్పాను. ఈ లెవెల్ గ్యారంటీగా బ్రేక్ అయిపోద్ది అనేసి. చూసారా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయ్యి మీరు కొద్దిగా ఐ మీన్ అడ్వాన్స్‌కి వెళ్తే ఏమవుతుందో తెలుసా ఇప్పుడు? ఈ సెల్లర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకేం చెప్పాను? ఇవి స్టాప్ లాసెస్ అన్నమాట. ఈ స్టాప్ లాసెస్ ఇదొకటే ఇది విక్స్ అన్నీ కూడా లిక్విడిటీ. ఈ స్టాప్ లాస్ హంటింగ్‌కి సెల్లర్స్ ఫర్ ష్యూర్ మార్కెట్‌ని కిందకి తీసుకొస్తారు. పక్కాగా. ఇది లైక్ మీరు ఫోరెక్స్‌లో గాని ఎక్కడైనా చూసుకోండి. ఇలా ఎళ్లి గ్యారంటీ కొన్ని టైమ్ పీరియడ్‌లోని కొంత టైమ్ ఫ్రేమ్‌లో ఇది కిందకొస్తది మార్కెట్ ఈ లెవెల్‌కి. అంతే. ఆల్రైట్ గైస్. సో, ఈరోజు నేను చెప్పిన లాజిక్స్ అండ్ ట్రేడ్స్ అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. నేను నాలెడ్జ్ కంటెంట్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది? నెక్స్ట్ ఎలా ట్రేడ్ చేయాలో కూడా చెప్తున్నాను. హోప్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ అప్ విత్ బెటర్ వీడియోస్ ఇన్ కమింగ్ డేస్. Thank you so much. Please like and subscribe my video. Thank you.